కాకరకాయ ఫ్రై అండి. చిట్టి కాకరకాయలతో ఫ్రై చేశాను నేను. చాలా టేస్టీగా, మీకు అసలు కాకరకాయ అని మీరు చెప్తే తప్పితే తెలియనంత కమ్మగా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై. చూస్తున్నారు కదా, చిట్టి కాకరకాయలన్నిటినీ ఇలా సన్న ముక్కలుగా తరుక్కొని కాస్త రాక్ సాల్ట్, పసుపు వేసి ఒకసారి గట్టిగా క్రష్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రష్ చేసుకొని గట్టిగా ఒకసారి పిండుకునిస్తే వాటిలో నుంచి కొంచెం నీరు, ఘాటుగా ఉండే నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇలా చేయడం వల్ల కాకరకాయలోని చేదు కొంతవరకు తగ్గిపోతుంది. తరువాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలిగి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద, నాకైతే 10 మినిట్స్ పట్టిందండి ఈ విధంగా రావడానికి. చూడండి, ఇంకొద్దిసేపు వేగాలి, ఇవి వేగనివ్వండి. అలా కలుపుతూ మూత పెట్టుకొని వేగనివ్వండి. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, కాస్త కారం, కొంచెం కరివేపాకు, జీలకర్ర, కారపొడి వేసుకొని వాటన్నిటిని కచ్చా పచ్చాగా మెదగనివ్వండి. తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా దంచుకున్న దాంట్లో మళ్ళీ ఒక చిన్న బెల్లం ముక్కను కూడా మనం యాడ్ చేసుకొని దంచుకొని దీని కారాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. చిన్న బెల్లం ముక్క వేసానండి. ఈ బెల్లం వేయటం వల్ల కాకరకాయ కూర చాలా కమ్మగా ఉంటుంది. చూస్తున్నారు కదా, కాకరకాయల్లో నుంచి ఆయిల్ ఈ విధంగా బయటకు వస్తున్న టైంలో ఒక మీడియం సైజు పెద్దల్లిపాయని కట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ వేగే వరకు వాటిని మీడియం ఫ్లేమ్ మీద కదుపుతూ వేగనివ్వండి. చూస్తున్నారు కదా, తొందరగా వేగిపోతాయండి ఆనియన్స్. ఇలా వేగిన తర్వాత అందులో రెడీ చేసుకున్న కారపొడిని వేసుకొని కాస్త కరివేపాకును వేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇలా వేగిన దానికి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచి తీస్తే కమ్మటి కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఇది 10 డేస్ వరకు మీకు నిల్వ ఉంటుందండి. లంచ్ బాక్సుల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.